హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? ఇంకా ఇదొచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. నిన్న పొద్దున్నే లేచి స్టవ్ మీద అయితే ఇంకా పాలు పెడుతున్నాను. స్టవ్ అదంతా నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, ఇంకా స్టవ్ క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఖచ్చితంగా స్టవ్ మీద అయితే పాలు పొంగడము, పాలు పడడము అలా జరుగుతూ ఉంటుందండి. ఇంక ఇప్పుడు వెన్న తీస్తూ ఉంటే కూడా అదే పడ్డది. సో ఇంకా దాన్నంతా క్లీన్ చేస్తున్నాను. ఇంకా అది స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక సైడ్ అయితే పల్లి చట్నీ కోసం పల్లీలు వేయించుకుంటున్నానండి. ఇంకా ఫస్ట్ అయితే స్టవ్ మీద గిన్నె పెట్టానండి. ఇంకా తర్వాత అయితే కడుక్కున్న పచ్చిమిరపకాయలు అయితే దీంట్లోకి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చిని అయితే ముక్కలు ముక్కలుగా చేసుకున్నానండి, పైకి చిల్లకుండా ఉండడానికైతే. ఇంకా తర్వాత అయితే దాంట్లోకి ఆయిల్ కూడా వేసుకున్నానండి. ఇంక ఈరోజు అయితే కొంచెం డిఫరెంట్గా ఎడిటింగ్ చేద్దామనేసి అయితే ఇలా రియల్ సౌండ్స్తో పెడుతున్నాను. ఇంకా ఇలా రియల్ సౌండ్స్తో అంటే వీడియో పెడితే మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. నేను నార్మల్గా ఎప్పుడు వాయిస్ ఓవరే ఇస్తున్నాను కదా, సో దాని రియల్ సౌండ్స్ కూడా ఒకసారి వినిపిద్దాం బాగుంటుంది అనేసి అయితే చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే పచ్చిమిర్చిలో కొంచెం జీలకర్ర కూడా వేస్తానండి. ఇంకా అదైతే వేగుతూ ఉంది. ఇప్పుడైతే దీంట్లో పల్లీలు వేసుకుంటున్నానండి. ఇంకా పల్లీలు అయితే కొంచెం సిమ్లో పెట్టుకొని ఇంకా కలుపుతూ వేయించుకుంటున్నానండి. ఒక సైడ్ అయితే పాలు కాగుతున్నాయి, ఇంకొక సైడ్ అయితే పల్లీలు కూడా వేయించుకుంటున్నాను. సో పల్లీలు వేయించడం అయిపోగానే స్టవ్ అయితే ఆఫ్ చేశానండి. ఇంకా తర్వాత అయితే నా కోసం ఇక్కడ డీటాక్స్ వాటర్ నానబెట్టుకున్నాను కదా నైట్, ఇంకా అవైతే గ్లాస్లోకి పోసుకుంటున్నాను. ఇంకా అవైతే గ్లాస్లోకి పోసుకొని తాగుకుంటూ పని అయితే చేసుకుంటున్నానండి. పొద్దున్నే పిల్లలు అయితే ఇంకా లేవలేదండి. సో వాళ్ళు లేవలేదు కాబట్టి ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. నేను వంట చేసి ఆ సౌండ్స్ మాత్రమే వస్తున్నాయండి. చూసారు కదా, ఇంకా మీకైతే రియల్గా పెట్టేశాను. ఇంక ఇందాక పల్లీలు వేగడం అయిపోయింది అన్నాను కానీ ఇంకా అయిపోలేదండి. ఇంక ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి కలిపి ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను. తర్వాత అయితే రైస్ కడుక్కుంటున్నానండి. ఇంకా ఈరోజు కర్రీ వచ్చేసి పెసరపప్పు టమాటా కర్రీ చేద్దామనేసి ఇంకా పప్పు కూడా కడిగి నానబెట్టుకుందాం అనేసి అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ఇల్లు అయితే ఉడవలేదండి ఈరోజు. సో పిల్లలు లేవలేదు కదా, ఇంకా బెడ్రూమ్ కూడా ఉడవాలి కదా, కొంచెం వాళ్ళు లేచాకనే ఉడదాం అన్నట్టుగా అయితే ఫస్ట్ ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నానండి. ఇంకా ఇల్లు ఉడిచి నేను అటు ఇటు సామాన్లు జరుపుతూ ఊడుస్తూ ఉంటాను కదండి, ఇంకా ఆ సౌండ్కి అయితే మళ్ళీ పిల్లలు లేస్తారు. సో అందుకనేసి ఫస్ట్ అయితే కిచెన్లో పనులు చేసుకుంటున్నానండి. ఇంక ఇక్కడైతే రైసు పెసరపప్పు అయితే కడిగి పక్కన పెట్టేశాను. ఇంకా స్టవ్ మీద అయితే పల్లీలు వేగిపోయాయి కదా, ఇంకా పల్లీలు దించి పక్కన పెట్టేసి అదే స్టవ్ మీద అయితే ఎగ్స్ కూడా పెట్టానండి, కొంచెం సాల్ట్ కూడా వేసాను. ఇంక ఇక్కడైతే పాలు కాగాయండి. ఇంకా పాలలో నుంచి అయితే కొన్ని తీసి పక్కన పెట్టేసి ఇంకా మిగతా పాలు అయితే మా హస్బెండ్కి ఇంకా మా మమ్మీకి అయితే టీ పెట్టిస్తున్నాను. మా మమ్మీ అయితే నైట్ వచ్చిందండి, 10:30కి అలా అయితే వచ్చింది ఇంకా హాస్పిటల్ నుంచి అయితే. సో వచ్చి ఇంకా ఫ్రెష్ అయిపోయి పడుకుందండి. ఇప్పుడైతే పొద్దున్నే ఇంకా లేవగానే ఫస్ట్ ఇంకా మా పిల్లలు మా మమ్మీ అయితే బయట బ్రష్ చేసుకుంటున్నారు. సో ఇంకా మమ్మీకి కూడా అనేసి టీ పెడుతున్నానండి. మా మమ్మీ ఉంది కాబట్టి పిల్లలు కొంచెం ఈరోజు లేట్గా లేచారు. ఇంకా మా మమ్మీయే బయట అయితే వాళ్ళని చూసుకుంటూ ఉంది. నేనైతే నా
పని ఫాస్ట్‌గా కంప్లీట్ చేసేసుకుంటున్నానండి. సో, ఈరోజు 'అమరాన్' మూవీ వచ్చింది కదా! టీవీలో, ఓటీటీలో ఇంకా అది చూడాలనేసి అయితే కొంచెం ఫాస్ట్‌గా పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఇంకా యాక్చువల్లీ ఈరోజు మా ఊర్లో ఒక ఫంక్షన్ ఉండే అండి. కాకపోతే ఇంకా వెళ్ళలేదు ఆ ఫంక్షన్‌కైతే. నాకెందుకో మొన్నటి నుంచి నాకు కుడి కన్ను అయితే బాగా అదురుతుందండి. నాకైతే భయమేస్తుంది. కుడి కన్ను అదిరితే అంటే ఇంకా అమ్మాయిలకు కుడి కన్ను అదరకూడదంటారు కదా! సో, ఎందుకో నాకైతే భయంగా అనిపిస్తుందండి. ఇంకేమవుతదో చూడాలి. ఇంకా ఇక్కడైతే నేను పప్పు కర్రీ చేద్దామనేసి స్టవ్ పై అయితే ఇంకా వేడి నీళ్ళు పెట్టానండి. నీళ్ళు మరుగుతూ ఉంటే ఇంక అప్పుడైతే పప్పేసుకుంటున్నాను. పప్పేసుకుంటానండి. ఇంక ఇక్కడైతే ఈలోపు పల్లి చట్నీ చేసుకుందాం అనేసి అయితే ఇంకా మిక్సీ జార్‌లోకి ఏసుకున్నాను. సో, నేనైతే ఇంకా రైస్ కడిగి పెట్టి ఫ్రెష్ అయ్యి వచ్చానండి. ఇంక తర్వాత ఇల్లు అదంతా కూడా ఊడ్చేసాను. ఇంక ఇక్కడైతే ఈ వాటర్ కూడా కొంచెం మరిగిపోయాయండి. దీంట్లోకైతే నానబెట్టుకున్న పెసరపప్పు ఉంటది కదా! ఇంకా పెసరపప్పు ఏసుకున్నానండి. ఈ వాటర్‌లో అయితే నేను కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ ఏసి పెట్టాను. సో, ఇంకా పప్పు వేసేసుకున్నానండి. వేసైతే ఇంకా హై ఫ్లేమ్‌లో పెట్టేసాను. కొంచెం తొందరగా ఉడికిపోవాలనేసి. మా పిల్లలైతే బయట బ్రష్ చేసుకుంటున్నారండి. ఇంక ఇక తర్వాత పప్పు కర్రీలోకనేసి ఇంకా టమాటా అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నాను. పప్పు కొంచెం ఉడికాకైతే ఇంకా అప్పుడు పచ్చిమిర్చి, టమాటా అయితే యాడ్ చేసుకుంటానండి. ఫస్టే ఇంకా మనం టమాటా యాడ్ చేస్తే ఆ పులుపుదనానికి ఏంటంటే పప్పు సరిగ్గా ఉడకదండి. సో, అందుకనేసి ఇంక ఇక్కడైతే నేను పల్లి చట్నీ కూడా ప్రిపేర్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నానండి. ఇంకా టమాటాలు చూసారు కదా! ఫస్ట్ అయితే మధ్యలో కట్ చేశాను. ఇంకా తర్వాత ఇట్లా పప్పు కర్రీలోకి పొడుగ్గా కట్ చేసుకుంటే బావుంటాయి అనేసి ఇంకా మళ్ళీ అన్నీ పొడుగ్గా అయితే కట్ చేశానండి. ఈ టమాటాలు అయితే బాగున్నాయండి ఫ్రెష్‌గా. నాకైతే నచ్చాయి. సో, రసం కూడా చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఇక టమాటా పప్పే కదా! మళ్ళీ రసం ఎందుకనేసి చేయలేదండి. నార్మల్ పప్పు అయితే ఇంకా రసం కూడా చేసేదాన్ని. ఇక్కడైతే పప్పు కొంచెం ఉడికిపోగానే దీంట్లోకైతే ఇంక ఇక్కడ టమాటా ఇంకా పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. అంతా ఒకసారి అయితే కలుపుకొని ఇంకా మెత్తగా అయితే ఉడికించుకుంటున్నాను. ఇంకా ఎగ్స్ అయితే ఉడికిపోయాయండి. అదే స్టవ్ మీద అయితే రైస్ కూడా పెట్టేశాను. ఇంక ఇక్కడైతే పప్పు కూడా ఉడికిపోయింది. సో, దీంట్లోకైతే ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసి దించి అయితే పక్కన పెట్టేశానండి. ఇంకా పప్పునైతే పోపు పెట్టుకోవాలి. ఈలోపు వెల్లుల్లి అవి కూడా దంచి పెట్టుకున్నాను. ఇంకా ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయితే దోస చేసుకోవాలండి. దోస పిండి అయితే కొంచెమే ఉంది. ఇంకా ఉన్న వరకే మనిషికి ఒక 2 దోసలు వచ్చేటట్టు అయితే వేస్తానండి. సో, మా మమ్మీ వస్తుందని తెలియదు కదా! లేదంటే కొంచెం ఎక్కువనే అంటే నైట్ పట్టేదాన్నండి. ఇంకొస్తదో రాదో అనేసి నేనైతే ఇంకా కొంచెం ఉంటే అదే ఉంచేసానండి. ఇంకా ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకుందాంలే అనేసి అనుకున్నాను. ఎగ్స్ కూడా బాయిల్ చేశాను కదా! ఇంకా మా హస్బెండ్‌కి అయితే ఒక 2 దోసలు ఇంక ఎగ్ కూడా పెట్టేసానండి. ఇంక ఇక్కడైతే ఈ పప్పులోకైతే కొత్తిమీర మొత్తం కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ కొత్తిమీర పైన వేసి ఇంకా పోపు ఉంటది కదా! ఆ పోపు అయితే కొత్తిమీర పైన వేసేస్తాను. అలా అయితే కొత్తిమీర టేస్ట్ బావుంటదండి. కొంచెం అట్లా ఆ వేడి వేడి పోపేస్తే లైట్‌గా ఫ్రై అయినట్టు అవుతది. ఇంక అప్పుడైతే బావుంటది. ఇక్కడైతే పోపేయడం స్టార్ట్ చేశానండి. పొద్దున నేను పల్లీలు వేయించుకున్న గిన్నె ఉంది కదా! ఇంకా అదే గిన్నెలో అయితే పోపు పెడుతున్నాను. సో, ఇంక ఈరోజు వ్లాగ్ కూడా ఎక్కువ షూట్ చేయలేదండి. ఇంకా 'అమ్రాన్' మూవీ చూసేసి ఫుల్లుగా ఏడ్చానండి. ఇంక ఏ పని చేయబుద్ధి కాలేదు. ఏ పని చేసినా గానీ ఇంకా అదే గుర్తొస్తూ ఉందండి. అయితే నేను ఎందుకో బాగా ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయాను ఆ మూవీకైతే. ఇంకా యూట్యూబ్‌లో అయితే ఆ మూవీకి సంబంధించినవన్నీ చూసుకుంటూ ఉన్నానండి. మూవీ చూసుకుంటూ నాకు తెలియకుండానే ఆటోమేటిక్‌గా నా కళ్ళ నుండి వాటర్ పోతూనే ఉన్నాయండి. సో, అంత కనెక్ట్ అయిపోయాను. ఇంకా రియల్ వాళ్ళ అంటే ఇప్పుడు ఆ సినిమాలో హీరో ఉన్నాడు కదండీ! సో, తన రియల్ క్యారెక్టర్ వాళ్ళ వైఫ్‌కి సంబంధించిన వీడియోస్ అవన్నీ అయితే చూస్తూ ఉన్నానండి. చాలా బాధేసింది నాకు ఆ మూవీ చూసినప్పుడైతే భయం గూడా వేసిందండి. వామ్మో! ఇంకా అంటే ఇలా ఉంటారు వాళ్ళంత ధైర్యంగా అనిపించింది నాకైతే. ఇక్కడైతే నేను పప్పు పోపు పెట్టానండి. ఈ మూవీ అయితే యాక్చువల్లీ నేను థియేటర్‌లోనే చూద్దామనుకున్నానండి. కాకపోతే ఇంకా పిల్లలతో అవ్వదు కదా! అనేసి ఇక వెళ్ళలేదు. అదైతే ఓటీటీలోకి ఎప్పుడొస్తదా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంక నిన్నొచ్చిందండి ఫైనల్‌గా. వచ్చి రాగానే ఇంకా పనంతా కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నం టైం మొత్తం ఇంకా ఆ మూవీ చూసుకుంటూనే కూర్చున్నాను. నిన్న వీడియో కూడా మీరు చూసుంటే నేను ఆ వీడియోకి థంబ్‌నెయిల్ కూడా పెట్టలేదండి. యాక్చువల్లీ ఆ వీడియో కూడా అప్లోడ్ చేద్దామనుకున్నాను కానీ ఇంక ఎడిట్ చేసి పెట్టుకున్నాను. సో, ఇంకా అప్లోడ్ అయితే చేద్దాంలే అనేసి చేశాను కానీ పెద్దగా ఇంట్రెస్ట్ అనిపియలేదండి వీడియో అప్లోడ్ చేయడానికి కూడా. అంత ఎమోషనల్‌గా అయిపోయాను. సో, మీరు కూడా ఆ మూవీ చూసారా? మీరు కూడా ఇలానే ఫీల్ అయ్యారా? కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే నేను పప్పు పోపెట్టడం అయిపోగానే దోస వేస్తున్నానండి. ఇంకా మా మమ్మీ ఫ్రెష్ అయ్యి వస్తే మా మమ్మీకైతే పొద్దున్నే టీ పెట్టాను కదా! ఇంకా ఆ టీ అయితే వేడి చేసి పోసి ఇంకా తర్వాత దోసలేయడం స్టార్ట్ చేశానండి. మా మమ్మీ ఏమో పిల్లలకు స్నానాలు చేపిస్తుంది. సో, ఇంకా మా మమ్మీ ఉంది కాబట్టి కొంచెం పనైతే షేర్ చేసుకుంటదండి. ఇంకా మమ్మీ కూడా ఈరోజు అంటే నిన్న థర్స్‌డే కదా! కొంచెం ఫ్రెష్ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ చేసి మళ్ళీ హాస్పిటల్‌కైతే వెళ్తా అనేసి అన్నదండి. సో, ఇంకా ఈలోపైతే పిల్లలకు స్నానాలు చేయించు అంటే ఇంకా చేయిస్తుంది. పిల్లలకు స్నానాలు చేసి మా మమ్మీ కూడా
ఫ్రెష్ అయిపోయిందండి. ఈలోపు నేను అందరికీ దోసలేసి పెట్టేశాను. మమ్మీకి, పిల్లలకు, మా హస్బెండ్‌కి అయితే. ఇంకా పప్పు కర్రీ అయిపోయింది. ఆల్రెడీ రైస్ అయిపోయింది కదండీ! సో, పనైతే కొంచెం ఫాస్ట్‌గా అయిపోయిందండి. పొద్దున్నే లేచాను. 5:30కి అలా లేచేసానండి. ఇంక లేచి ఫాస్ట్‌గా పనులన్నీ చేశాను. ఇంకొకటి కూడా మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మా పాపనైతే అంటే స్కూల్‌లో టూర్‌కి తీసుకెళ్తున్నారండి. వన్ డేనే ఇంకా హన్మకొండ జూ పార్క్‌కి అయితే తీసుకెళ్దామనేసి చెప్తున్నారు వాళ్ళు. టీచర్స్ అయితే అంటే తీసుకెళ్తామనేసి 200 అటండి ఫీజ్ అయితే. ఇంకా సాటర్డే రోజు తీసుకెళ్తారంట. ఇంకా పొద్దున అంటే స్కూల్ టైమింగ్సే అండి. మార్నింగ్ 9కి తీసుకెళ్తే 4 కల్లా తీసుకొస్తారట. సో, ఇంకా మా పాపేమో వెళ్తా అనేసి అంటూ ఉందండి. నాకేమో భయమేస్తుంది మా పాపను పంపించాలంటే. ఇంకా చిన్న పాప కదా! ఎలా వెళ్తదో, ఎలా వస్తదో అనేసి అయితే ఇంకా భయమేస్తుందండి. నేనైతే పంపించొద్దనే అనేసి అనుకుంటున్నాను. మీరు మీ పిల్లల్ని అంటే అంత చిన్న వయసులో నర్సరీలో అలా పంపించారా లేదా కామెంట్ చేయండి. నాకైతే ఫుల్‌గా భయమేస్తుందండి. ఫస్ట్ పంపించాలంటే ఇంకా నెగెటివ్ థింగ్సే వస్తున్నాయి. నాకు అంటే తను ఎలా ఉంటదో, వెళ్తదో, సరిగ్గా ఏడుస్తదేమో, మళ్ళీ ఉండకపోతే ఎలా అనేసి ఇంక నేనైతే పంపించొద్దనే ఫిక్స్ అయిపోయానండి. ఇంక మేము ఎప్పుడైనా సండేస్ అలా ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి చూపిద్దాంలే కానీ ఇప్పుడు ఎందుకులే అనేసి అనుకుంటున్నాను. అందులో ఒకటి నా కుడి కన్ను బాగా అదురుతుందని చెప్పాను కదండీ! ఎందుకు రిస్క్ తీసుకోవడం, మళ్ళీ పాపకి చిన్నగా ఏమన్నా అయినా కింద పడ్డా, దెబ్బ తాకినా ఇవన్నీ అవసరమా? పంపించకుంటే అయిపోతది కదా! ఇంకా ఫ్యూచర్‌లో చాలా ఉన్నాయి కదా తను చూసేది. సో, అలా అనేసి ఇంకా పాపను పంపించడానికైతే డ్రాప్ అయిపోయానండి. నాకైతే భయమేస్తుంది. చిన్న పాప కదా అనేసి ఇంకా మా పాపనేమో ఒకటే మమ్మీ నేను వెళ్తా ఫ్రెండ్స్‌తో బస్సులో వెళ్తా అనేసి అంటూ ఉందండి. కాకపోతే ఇంక నేను చెప్పాను మనందరం కలిసి వెళ్దామనేసి. ఇంక ఇక్కడైతే ఇది ఈవినింగ్ అండి. ఈవినింగ్ అయితే ఇంక పిల్లలు స్కూల్ నుంచి రాగానే అంటే పాప స్కూల్ నుంచి రాగానే ఇంకా పాలు వేడి చేసి పాపకైతే తాగిపిచ్చేసానండి. ఇంకా తర్వాత అయితే పాపకు ఫుల్‌గా ఆయిల్ పెట్టి హెడ్ మసాజ్ చేపిచ్చి స్నానం కూడా చేపిచ్చేసానండి. ఇంక నేను 'అమ్రాన్' మూవీ చూసి ఆఫ్టర్‌నూన్ టైంలో అయితే వ్లాగ్ అలా ఏం షూట్ చేయలేదు. ఇంకా మొత్తం మూవీలోనే ఉండిపోయానండి. ఇంక ఇక్కడైతే ఇది ఈవినింగ్ అండి 6:30కి అలా ఇంకా అప్పుడైతే పిల్లలిద్దరికీ స్నానాలు చేపిచ్చి అలా కూర్చోబెట్టి ఇంకా నేను కిచెన్‌లోకి వచ్చేసి అయితే గ్రైండర్‌లో ఇంకా ఆఫ్టర్‌నూన్ దోస కోసమని నానబెట్టానండి. రాగులు ఇంకా ఇవి తెల్లజొన్నలు, మినపప్పు అండి. సో, ఇంక ఇవైతే ఇక్కడ గ్రైండ్ చేసుకుంటున్నానండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీయే నానబెట్టాను. సో, చెప్పాను కదా గ్రైండర్‌లో అయితే ఎక్కువ క్వాంటిటీయే నానబెడితే మంచిగా అవుతుందనేసి. ఇంకా నేను ఇది అంటే ఇది పడుతూ ఉంటే పిల్లలైతే కూర్చున్నారు. మంచిగానే కూర్చున్నారు కదా అనేసి అనుకున్నానండి. ఇంక ఈలోపే ఫైటింగ్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. మా బాబు అయితే ఇంక ఏడ్చుకుంటూ వచ్చాడు నా దగ్గరికైతే. సో, ఇంక ఇక్కడ బాబునైతే ఎత్తుకున్నానండి. ఇంకా నేను పని చేసుకుంటూ ఉంటే అయితే అస్సలు సరిగా ఉండరండి పిల్లలైతే. ఇంకా కొట్టుకోవడం అలా చేస్తూ ఉంటారు. ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదండి. ఇంక ఇక్కడ మా బాబు సెల్ఫ్‌లో ఏదో చూపిస్తున్నాడండి కావాలి అనేసి. సో, ఇంకా అక్కడ ఉంటే తింటా, తాగుతా అనేసి ఇలా అడుగుతూ ఉన్నాడు. ఇంకా హాయ్ చెప్పు అంటే ఇంకా హాయ్ అయితే చెప్తున్నాడండి. ఇంక కిచెన్‌లో అయితే బాబుని ఎత్తుకొని ఇంకా నేనైతే అది గ్రైండ్ చేస్తున్నానండి. సో, రియల్ వాయిస్ పెడదాం అనుకున్నాను కానీ ఇంకా హాల్‌లో టీవీ సౌండ్, ఇప్పుడు కిచెన్‌లో ఏమో ఈ గ్రైండర్ సౌండ్ వస్తుందండి. సో, అందుకనేసి రియల్ వాయిస్ అయితే పెట్టలేదు. మా బాబు క్యూట్ మాటలైతే. సో, ఇంకా మళ్ళీ బాబుని తీసుకొచ్చి అయితే ఇక్కడ కూర్చోబెట్టానండి. మా పాప అయితే బొమ్మలన్నీ కిందేసిందండి. సో, ఇంక ఇద్దరైతే ఇలా కూర్చొని ఆడుకుంటున్నారు. మా బాబు కోసమేమో బుక్స్ ఏసానండి. మా పాప ఏమో కిచెన్ సెట్ ఉంటది కదా! ఇంకా దాంతో ఆడుకుంటుంది. మా బాబుకేమో ఇంకా కిచెన్ సెట్ కావాలని తన గోల్ అండి. ఇంకా కొద్దిసేపు బుక్స్‌తో ఆడుకున్నాడు. ఇప్పుడు కిచెన్ సెట్ కావాలనేసి ఇంక చూసారు కదా! మా పాప అయితే మా బాబుది జుట్టు కూడా పీకుతుందండి. సో, తనకు కావాల్సింది ఏదో ఇవ్వకుంటే ఇంకా అలా జుట్టు పీకుతుంది. ఇంక నేను అక్కడే ఉన్నాను. గట్టిగా ఏయ్ అనేసరికి మళ్ళీ ఊరుకుండిపోయి ఇంకా వేరే బొమ్మ ఇగో తీసుకో అనేసి ఇస్తుందండి. సో, ఇంకా వాళ్ళిద్దరు అలా కూర్చుంటే మళ్ళీ నేనైతే కిచెన్‌లోకి వచ్చేసి ఇంకా ఇదైతే ఒకసారి చెక్ చేస్తున్నాను. గ్రైండ్ అయిందా లేదా అనేసి. ఇంక ఇదైతే మెత్తగా గ్రైండ్ అయిపోయిందండి. ఇంకా మీకు చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. సో, దీన్నైతే మొత్తం గిన్నెలోకి అయితే వేసుకున్నానండి. ఇంకా మూత పెట్టి అయితే పక్కన పెట్టేసాను. మా పిల్లలైతే ఇంకా గేమ్సే ఆడుతూ ఉన్నారండి. అంటే బొమ్మలతో ఆడుతూ ఉన్నారు. మా పాపేమో ఇంకా కిచెన్ సెట్‌తో ఆడడం అయిపోయిందండి. ఈ బొమ్మలు ఉన్నాయి కదా యానిమల్స్ అవి ఇంకా మా బాబుకైతే నేర్పిస్తుందండి. తనకొచ్చినవి మా బాబుకైతే చెప్తుంది. నాకైతే భలే అనిపించిందండి. ఇంక ఇక్కడ కూడా నేను మాట్లాడాను కానీ యాక్చువల్లీ టీవీ సౌండ్ ఉందండి. సో, అందుకనేసి ఇంక ఇక్కడ రియల్ వాయిస్ అయితే ఏం పెట్టట్లేదు. ఇంకా పిల్లలైతే మంచిగా ఆడుకుంటున్నారు కదా! అన్నం తినిపిద్దామనేసి అనుకుంటున్నానండి. ఇంక ఇక్కడ ఏం చెప్తున్నానంటే 3 ప్లేసులు మార్చారు. నేను ఇంకా పిండి పట్టొచ్చేలోపు వీళ్ళైతే ఫస్ట్ ఏమో సోఫాలో కూర్చున్నారండి. ఇంకా తర్వాత ఏమో ఆ బొమ్మల దగ్గర కూర్చున్నారు. ఇంక ఇప్పుడేమో కొంచెం వెనక్కొచ్చి కూర్చున్నారు. 3 ప్లేసులు మార్చారండి. ఇంక ఇప్పుడైతే నేను వీళ్ళకి అన్నం పెట్టుకొచ్చి అయితే తినిపించేసానండి. ఆడుకుంటూ అయితే ఇద్దరు అన్నం తినేసారండి.
కొంచెం అన్నం తిన్నాకైతే మా బాబు చూసారు కదా ఇలా ప్రశాంతంగా కూర్చున్నాడు. సో ఇంకా అడుగుతుంటే అన్ని చెప్తున్నాడు. మా పాప అయితే ఇంకా ఏడుస్తుంటే మా బాబు ఎక్కిరిస్తున్నాడు ఏడుస్తుంది అనేసి. సో ఇంకా కాసేపు అయితే పిల్లలిద్దరితో కొంచెం టైం స్పెండ్ చేశానండి. ఇంకా వాళ్ళిద్దరు మంచిగా ఆడుకుంటుంటే నేనైతే కిచెన్లో ఇంకా బోళ్ళన్నీ కూడా చేశాను. ఇక్కడ మా పాప వాయిస్ చూడండి. పోటమస్ హిప్పోపోటమస్. మమ్మీ పేరు ఏం పేరు? తమ్ముడు పేరు? నాన్న పేరు? వాట్ ఇస్ యువర్ నేమ్? ఇంకా ఇందాక మా బాబుని మాట్లాడిచ్చాను కదండి, మా పాప ఎక్కడ ఫీల్ అవుతుందో అనేసి ఇంకా తనతో కూడా మాట్లాడిపించేశాను. తనైతే ఇంకా మా అందరి పేర్లు అడగగానే చెప్తుందండి. ఇంకా ఇంగ్లీష్లో కొన్ని వాళ్ళకి జీకే క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకా అవి కూడా అడిగితే చెప్తుంది. ఇంకా అవన్నీ చెప్పిద్దాం అనుకున్నాను కానీ సో తనకి ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదండి. నేను ఒకటి అడుగుతుంటే ఒకటి చెప్తూ ఉంది. సర్లే ఇంకా అనేసి ఇంకా వాళ్ళిద్దరిని అయితే అలా వదిలేసి వచ్చి బోళ్ళన్నీ తోమేశానండి. ఇంకా అదైతే ఏం చూపించట్లేదు మీకైతే. నేను రోజు బోల్ తోమే వీడియోలు చూపించి బోర్ కొట్టేసినట్టుంది. సో అందుకనేసి ఇంకా చూపించట్లేదండి. ఇంకా బోళ్ళన్నీ అయితే తోమేశాను. ఇంకా బోల్ తోమిన వెంటనే ఇంకా రేపటి కోసం అయితే ఈరోజు మెంతుల వాటర్ నానబెడుతున్నానండి. సో రోజుకొకటి అయితే నానబెడుతున్నాను. రోజు ఒకటే అయితే రెగ్యులర్గా తాగబుద్ధి అవ్వట్లేదు. సో అందుకనేసి ఫస్ట్ అయితే బాదం కూడా నానబెట్టేసానండి. ఇంకా తర్వాత అయితే వాటర్లో మెంతులు యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్ల మెంతులు అయితే వేసానండి. ఇంక ఇది నాకు మా హస్బెండ్కి ఇద్దరి కోసం. సో అందుకనేసి వాటర్ కొంచెం ఎక్కువగానే వేసాను. ఇంక ఇక్కడైతే ఇవి రెండిట్లలో నీళ్ళు పోసి ఇంకా మూత పెట్టేసి అయితే పక్కన పెట్టేశానండి. సో ఈరోజు అయితే పని అంతా కంప్లీట్ అయిపోయిందండి 8:30 వరకే. ఇప్పుడైతే ఇంకా పిల్లల్ని పడుకోబెట్టాలండి. వాళ్ళైతే నిద్రకు వచ్చారు. బాబు అయితే ఆఫ్టర్నూన్ టైంలో సెకండ్ నాప్ అంటే పోవట్లేదండి. మా పాప కూడా స్కూల్లో పడుకోవట్లేనట్టుంది. ఇంకా వాళ్ళకైతే ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది. ఇంక ఈ బొమ్మలు ఉన్నాయి కదా, ఇవన్నీ అయితే ఎక్కడివక్కడ సర్దేసి ఇంకా వెళ్ళి పిల్లల్ని అయితే పడుకోబెడతానండి. వాళ్ళు పడుకున్నాక నేను ఎడిటింగ్ పని ఉంటే అది కంప్లీట్ చేసుకొని ఇంకా నేను కూడా పడుకున్నాను. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని అయితే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంక ఇక్కడైతే మా బాబు చూడండి ఇంకా ఆల్రెడీ నిద్రకు వచ్చి ఇంక ఏడుస్తూ ఉన్నాడు. సో తీసుకెళ్ళి అయితే పడుకోబెట్టేశానండి. బొమ్మలు అవన్నీ అయితే ఎక్కడక్కడ సర్దేశాను. అవి సర్దినందుకు కూడా ఏడుస్తున్నాడండి. అంటే అవి సర్దొద్దంట, అలానే ఉంచాలట. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.